రైట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్నట్టు, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామమ్మా అంటే, సో ఒకటి ఎడిషనల్ ప్రాపర్టీ ఒకటి, అలానే మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఈ 3 వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఇన్ కంటిన్యూషన్ విత్ దిస్ వన్, సో ఈ ప్రాబ్లమ్ ఏ ప్రాపర్టీకి రిలేట్ అయి ఉంటుంది? కెన్ ఎనీబడి? ఎవరున్నారు టీంలో? మా గాయత్రి, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీకి రిలేట్ అయి ఉంటుందండి? ఎడిషనల్ ప్రాపర్టీనా, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీనా, ఆర్ కండిషనల్ ప్రాబబిలిటీనా? తెలియదు సార్, ప్రీవియస్ క్లాస్ వినలేదు సార్. ఓకే, నెక్స్ట్ హరి 555. ఓకే, రావణ్ ఈ ప్రాబ్లం దేనికి రిలేట్ అయ్యి ఉందమ్మా? 3 టైప్ ఆఫ్ ప్రాపర్టీస్లో ఎడిషనల్ ప్రాపర్టీ, అలానే మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ, అలానే కండిషనల్ ప్రాబబిలిటీ. ఈ 3లో దేనికి రిలేట్ అయ్యి ఉంది? ఓకే, మీరు లాస్ట్ క్లాస్లో ఉన్నారు అయినా. నెక్స్ట్ ఉదయదుర్గ. ఓకే, నెక్స్ట్ మను. ఎస్ మా, మీరు చెప్పగలరా? ట్రై చేస్తాను సార్. ఆర్ కనిపిస్తే అడిషనల్ ప్రాపర్టీ, అండ్ కనిపిస్తే మల్టిపుల్ ప్రాపర్టీ అని చెప్పారు కదా సార్. సో దీంట్లో రెండు కండిషనల్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ ఎవరున్నారు? గౌతమ్ జమ్ము. గౌతమ్, ఓకే రైట్. అమ్మా ఇందు మను, మను అంటే ఏంటమ్మా? ఫుల్ నేమ్ ఏంటి మీది? మనీషా. ఓకే రైట్. అమ్మా మనీషా, థర్డ్ లైన్లో ఏ స్పేడ్ ఆర్ అండ్ ఏస్ అని కనిపిస్తుంది కదా, మీకు ఆర్ అనే వర్డ్ కనిపిస్తుంది కదమ్మా? ఏ స్పేడ్ ఆర్ అండ్ ఏస్ అని కనిపిస్తుంది కదా, మరి ఇంకా కనపడలేదంటే ఎలా చెప్పండి మీరు? సో ప్రాబ్లమ్ మనకి ఏంటమ్మా అంటే ఎడిషనల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటిది, ఎడిషనల్ ప్రాపర్టీ రావాలి అంటే ఇక్కడ మనకి 2 ఈవెంట్స్ జరగాలి. ఏంటిది? P of A union B is equals to P of A plus P of B minus P of A intersection B. అంతేనా? కనిపిస్తుందమ్మా స్క్రీన్ మీద? కనిపిస్తుంది కదా, రైట్. ఓకే, P of A, P of B అంటే P of A అనేది ఒక ఈవెంట్, P of B is another event, and this is the combination event of both A and B, right? Here there are 2 activities are there. What are that? One is spade and ace. So a card is drawn from a well shuffled pack of playing cards. What is the probability? That is, it is either a spade or an ace. So let us assume P of A is equals to the probability of drawing a spade card. Okay, next P of B ఏమవుతున్నప్పుడు ద సెకండ్ ఈవెంట్,
or second activity, the probability of drawing an ace card. ఓకేనా? రైట్. అసలు ఇక్కడ మీరు ప్రాబబిలిటీ కనుక చూస్తే అసలు ఎన్ని కార్డ్స్ ఉంటాయి మొత్తం? ఎనీబడి? మనీషా, ఎన్ని కార్డ్స్ ఉంటాయమ్మా? 52 అనుకుంటా సార్. ఏమా? 52 కార్డ్స్. 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 52 కార్డ్స్లో మీకేంటిది, రెడ్ కార్డ్స్ వచ్చేసి 26 ఉంటాయి. దట్టు ఈ రెడ్ కార్డ్స్ ఏమేంటమ్మా అంటే, ఒకటి వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది, హార్ట్స్. వన్ ఈజ్ హార్ట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైమండ్స్. అలాగే రెడ్ కార్డ్స్ వచ్చేసి 26 కార్డ్స్ ఉంటాయి. అలానే ఈ హార్ట్స్ 13 కార్డ్స్, 13 కార్డ్స్. నెక్స్ట్ బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఎన్ని అంటే సేమ్ 26 కార్డ్స్ ఉంటాయి. ఇవి ఎలా డివైడ్ అయ్యి ఉన్నాయమ్మా అంటే, ఐ థింక్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ this is a spade card. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లబ్స్, బ్లాక్ కలర్ ఇదంతా. ఓకేనా? క్లబ్స్. ఇవి కూడా 13. సో టుగెదర్ మనకి ఎన్నండి అంటే టోటల్గా 52 కార్డ్స్ అండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ చూద్దాం. P of A, the probability of drawing a spade card. సో ఇప్పుడు టోటల్గా స్పేడ్ కార్డ్స్ ఎన్నమ్మా? 13 కదా స్పేడ్ కార్డ్స్. సో P of Aని డెరైవ్ చేద్దాం. ఫస్ట్ P of Aని కనుక డెరైవ్ చేస్తే అంటే ఎన్ని చేస్తున్నారు మీరు? 13 కార్డ్స్లో నుంచి ఒకటి తీస్తున్నారు. ఓవరాల్గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయమ్మా అంటే 52 కార్డ్స్లో నుంచి ఒకటి తీస్తున్నారు. అంతే కదా? అంతేనా? సరిపోయింది కదా? క్లారిటీ వచ్చిందా మనకి? అసలు ప్రాబబిలిటీని ఎలా డెరైవ్ చేస్తామమ్మా అంటే, ఫస్ట్ న్యూమరేటర్లో ఏమొస్తుంది మనకి ఏం కావాలి, వాట్ వీ రిక్వైర్. ఆర్ సింపుల్గా చెప్పాలి, మ్యాథమెటికల్ టెర్మినాలజీలో చెప్పుకుంటే ఫేవరబుల్ కేస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేస్ 13C1. మనకి ఎన్ని కార్డ్స్ కావాలమ్మా అంటే 13C1 కావాలి. దట్ ఈజ్ అవర్ ఫేవరబుల్ కేస్. అంటే ఇక్కడ 13 ఎందుకని రాసామంటే, ఓవరాల్గా స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ 13 కార్డులో నుంచి మనం ఒకటే తీస్తున్నాం, అందుకనే 13C1 వస్తుంది. డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మనకి? 52 కార్డ్స్ ఉన్నాయి. సో 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డే తీస్తున్నారు కాబట్టి 52C1. ఓకే. సో P of A ఈజ్ ఈక్వల్స్ టు 13C1 అంటే వాల్యూ ఎంతమ్మా? 13 1 13 సార్. 13. 52C1 అంటే 15. అది P of A. నెక్స్ట్ P of B. P of B ఏంటిది? ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అండ్ ఏస్ కార్డ్స్. అసలు టోటల్గా ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి ఓవరాల్గా? 13 సార్. 13 సార్. 4 ఎలా ఉంటాయమ్మా? 13 4 కదా ఉండి, దీంట్లో ఒక ఏ ఉంటుంది, హార్ట్స్. ఈ సెట్లో ఒక ఆస్ ఉంటుంది, ఈ సెట్లో ఒక ఆస్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఒక ఆసు, దీంట్లో ఒక ఆసు. ఓవరాల్గా 4గా ఉంది. అంతేనా? ఓవరాల్గా మీకు ఎన్ని ఆసులు ఉంటాయి? మొత్తం 52 కార్డ్స్లో 4 ఉంటాయి. అంటే మీరు ఏ లెటర్ తీసుకున్నా, అంటే ఏ కార్డు, సపోజ్ మీరు 7 తీసుకున్నా 4 ఉంటాయి, 8 తీసుకున్నా 4 ఉంటాయి, ఈవెన్ కింగ్ తీసుకున్నా కూడా మీకు 4 కార్డ్సే ఉంటాయి.
ఎందుకని ఈచ్ సూట్లో ఒక్కొక్క కార్డే ఉంటుంది. అండ్ దట్ there are 4 suits are there. So for that purpose there are 4 cards from for each letter. ఓకేనా? సో ఫర్ దట్ పర్పస్ హియర్ 4 cards. అంటే ఓవరాల్గా మనకి ఎన్ని ఏసెస్ ఉన్నాయా అంటే 4 ఏసెస్ ఉన్నాయి. 4 ఏసెస్ లో నుంచి యు ఆర్ డెరైవింగ్ ఓన్లీ 1 card డివైడెడ్ బై అసలు మనకి ఓవరాల్ గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52C1. అంటే ఓవరాల్ గా మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 4/52. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఏంటండి? P of A ఇంటర్సెక్షన్ B. దీనికి ఇంకో పేరు ఏంటండి? P of A and B అని కూడా అంటాం మనం. P of A and B లో అంటే ఏంటిది? అది స్పేడ్ కార్డ్ అయి ఉండాలి అన్నా. సో ఇట్ మస్ట్ సాటిస్ఫై బోత్ ఈవెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. వాట్ ఈస్ ఈవెంట్ ఏ? దట్ షుడ్ బి ఏ స్పేడ్ కార్డ్. అండ్ వాట్ ఈస్ ఈవెంట్ బి? దట్ షుడ్ బి ఏ ఏస్ కార్డ్. హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్ సచ్ టైప్? విశ్వనాథ్, హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్ సచ్ టైప్? హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్? ఆ కార్డు ఆస్ అయి ఉండాలి, స్పేడ్ సెట్ లో ఉండాలి. ఎన్ని ఉంటాయి అలాగా? 2 cards. ఎలాగా? క్వశ్చన్ అర్థమైందమ్మా విశ్వనాథ్? స్పేడ్ లో కావాలి సార్. స్పేడ్స్ ఏమో 13 ఉంటాయి సార్. కాదు, క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా వినండి. మా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఆ కార్డు ఏస్ కార్డ్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి దట్ ఈస్ ఫ్రమ్ స్పేడ్ సెట్. అంటే ఆ సూట్ లో నుంచి మీరు తీయాలి. ఎన్ని కార్డ్స్ ఉంటాయి అలాగా? ఏమో ఎన్ని ఉంటాయి? స్పేడ్స్ 13 ఉంటాయి కాబట్టి 13C1 చేస్తాడు సార్. కాదమ్మా, ఇప్పుడు ఎలాగంటే ఒకటే కదా. వెరీ గుడ్. ఇప్పుడు స్పేడ్ ఆ సూట్ లో ఆస్ అనేది ఒకటే కదా ఉండేది. అంటే ఏంటిది? 1C1 డివైడెడ్ బై 52C1. 1C1 అని ఎందుకు అన్నానమ్మా అంటే ఫస్ట్ వన్ అది స్పేడ్ అయి ఉండాలి, నెక్స్ట్ వన్ అది ఆస్ అయి ఉండాలి. అలా ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఒకటే ఉండిద్ది కాబట్టి 1C1 డివైడెడ్ బై 52C1. అంటే మనకి ఓవరాల్ గా ఎన్ని కార్డ్స్ అమ్మా? ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే 1C1 బై 52. 1/52. ఇప్పుడు ఫైనల్ గా ఇవన్నీ తీసుకొచ్చి మనం ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్ P of A యూనియన్ B. ఇప్పుడు ఏ యూనియన్ బికి ఏ ఆర్ బికి తేడా ఏంటిది? ఇక్కడ ఏమంటుంది? ఏ అండ్ బి ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దట్ ఈస్ స్పేడ్ కార్డ్ అండ్ దట్ ఈస్ ఎన్ ఏస్ కార్డ్. అంటే స్పేడ్ అయి ఉండాలి, అలానే ఏస్ కార్డ్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటిది? P of A or B అంటే ఇక్కడ ఏమైనా స్టడీ చేస్తున్నాం? దట్ ఈస్ ఎయిదర్ స్పేడ్ కార్డ్ ఆర్ ఎన్ ఏస్ కార్డ్. రెండిట్లో ఏదో ఒకటి అయితే పర్వాలేదు అంటున్నాం. ఇక్కడ మాత్రం రెండు ఒకటే అని రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలని ఇక్కడ అంటున్నాం. ఏ అండ్ బిలో ఏ యూనియన్ బి ఆర్ ఏ ఆర్ బిలో ఏమంటున్నామండి మనం అంటే దట్ ఈజ్ ఎయిదర్ స్పేడ్ కార్డ్ ఆర్ యాన్ ఏస్ కార్డ్. సబ్స్టిట్యూట్ చేస్తే P of A ప్లస్ P of B మైనస్ ఏ ఇంటర్సెక్షన్ B. P of A వాల్యూ ఎంతండి? 13/52 ప్లస్ 4/52 మైనస్ 1/52. సో ఎల్సిఎమ్స్ అన్ని కామన్ ఉన్నా 52, 13 ప్లస్ 4 మైనస్ 1 ఎంతండి? 16/52. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఈ ప్రాబ్లం గురించి అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ ఎనీబడి. ఆల్ ఆఫ్ యూ.
ఎవరైనా కానీ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ ప్రాబ్లం. అర్థమైనట్టేనా? సార్ ఒకసారి ఏ యూనియన్ బి మళ్ళీ చెప్పండి సార్, కొంచెం డిస్కనెక్ట్ అయింది. ఏమ్మా? ఒకసారి ఏ యూనియన్ బి మళ్ళీ చెప్పండి సార్, డిస్కనెక్ట్ అయింది సార్, నెట్ ఆగిపోయింది. ఓకే ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ ఏ యూనియన్ బికి వెళ్ళటానికన్నా ముందు ఏ ఇంటర్సెక్షన్ బి గురించి చూద్దాం ఒకసారి. ఏ ఇంటర్సెక్షన్ బిలో మనం ఇక్కడ ఏమైనా చూస్తున్నాం, మీరు ఏ కార్డ్ అయితే తెస్తున్నారో దట్ ఈస్ స్పేడ్ పి ఆఫ్ ఏ అండ్ బి, అంటే రెండు అయి ఉండాలి. అంటే ఏంటిది? ఏ అంటే ఏంటిది ఇక్కడ మీకు ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ స్పేడ్ కార్డ్, అంటే దట్ కార్డ్ మస్ట్ బి ఏ స్పేడ్ కార్డ్. అండ్ బి the probability of drawing an ace card, and which means that P of A intersection B means whatever the card you are deriving from in the pack of 52, that must be spade card and that is an ace card. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అలాగ ఓన్లీ వన్ కార్డ్ ఉంటుంది కాబట్టి 1C1/52C1. ఓకే, 1/52. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఏ ఆర్ బి మనకు కావాల్సింది ఇదే కదా. ఏమని అడిగాడు ప్రాబ్లంలో అసలు? దట్ ఈస్ ఎయిదర్ ఏ స్పేడ్ ఆర్ అండ్ ఏస్, అంటే ఎయిదర్ స్పేడ్ కార్డ్ ఆర్ ఏస్ కార్డ్. ఇక్కడ ఏంటిది? మనకు ఆప్షన్ ఇచ్చాడు ఎయిదర్ దట్ ఆర్ దిస్ అని. ఎయిదర్ స్పేడ్ కార్డ్ అయినా పర్వాలేదు, లేదంటే ఏస్ కార్డ్ అయినా పర్వాలేదు అనేసి ఏ యూనియన్ బి చెప్తుంది. బట్ ఇక్కడ పైన ఏం చెప్తుంది? అండ్ స్పేడ్ అయి ఉండాలి, అలానే ఏస్ అయి ఉండాలి. ఇక్కడ మాత్రం ఏముంటుంది? ఎయిదర్ దిస్ ఆర్ దట్, రెండిట్లో ఏదే సాటిస్ఫై అయినా పర్వాలేదు అనేసి ఏ యూనియన్ బి స్టడీ చేస్తుంది. ఏ యూనియన్ బి ఎక్స్ప్లెయినింగ్ దట్. సో దట్ ఈస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఏమ్మా రెస్పాన్స్ లేదు ఎవరు? ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకేనా? అర్థమైనట్టేనా? సార్ రైట్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే కదా? ఇది మాది రికార్డ్ అవుతుంది. ఇది కావాలంటే మీరు తర్వాత అయినా మీకు లింక్ వస్తుంది, మీరు కావాలని తర్వాత అయినా చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే సెకండ్ వన్ చేద్దామా? సెకండ్ వన్ ఏంటిది? ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఇండియన్స్ చూడండి, ప్రాబ్లం చూడండి ఏమనుంది. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఇండియన్స్ అండ్ 4 పాకిస్తానీస్ అండ్ 5 అమెరికన్స్, ఏ సబ్ కమిటీ ఆఫ్ 4 people is selected by lots. Find the probability that the subcommittee may consist of 2 Indians and 2 Pakistanis, 1 Indian, 1 Pakistani and 2 Americans and 4 Americans. ఓకే, చేద్దామా ఈ ప్రాబ్లమ్? ఓకేనా? ఆర్ యూ రెడీ? రైట్. ప్రాబ్లం చేయడానికన్నా ముందు మనకి ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ సెక్షన్లో? మనకి యాక్చువల్గా ఏం కావాలి? ఒక ప్రాబబిలిటీలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే అది వాట్ ఎవర్ ద టైప్, అది మీరు ఈవెన్ యూ కెన్ గో ఫర్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఆల్సో. మనకు కావాల్సింది ఏంటండి అంటే రెండు కావాలి. వన్ ఈజ్ యువర్ ఫేవరబుల్ థింగ్, అంటే వాట్ యు రిక్వైర్, నీకేం కావాలి, డివైడెడ్ బై టోటల్ ఈవెంట్స్. అదే కదా ఫస్ట్ కాడ నుంచి నేను చెప్తున్న పాయింట్ అదే కదమ్మా. మనకు ప్రాబబిలిటీలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయాలి అంటే మీకు ఉన్నటువంటి లాజిక్ ఇదే. ఈ రెండు తెలుసుకుంటే చాలు, యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం, రైట్? సో ఫేవరబుల్ థింగ్ ముందు టోటల్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ ఈవెంట్స్ ఇందాక మనం ఎన్ని చెప్పుకున్నాం? 52C4 లేదంటే 52C1 చెప్పాం, అవునా కదా? అంటే ఇక్కడ టుగెదర్ మనం బ్లాక్ కార్డ్స్ 26 అలానే రెడ్ కార్డ్స్ 26ని యాడ్ చేస్తే
52 అయింది, అందుట్లో నుంచి చేసాం, అవునా? ఇక్కడ కూడా మనం వీఆర్ గోయింగ్ టు అప్లై ద సేమ్ కాన్సెప్ట్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? టోటల్ ఈవెంట్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్. ఎగ్జాస్టివ్ కేసెస్ కనుక్కోవాలి అంటే అసలు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 3 ఇండియన్స్. పాకిస్తానీస్ 4, అలానే అమెరికన్స్ వచ్చేసి 5. టుగెదర్ ఎంతండి ఓవరాల్గా? సో 5 + 4 9, 9 + 3 12. అంటే ఓవరాల్గా మనకి ఎంతమంది మనుషులు ఉన్నారమ్మా ఇక్కడ అంటే 12 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? అంటే ఇప్పుడు సబ్ కమిటీ ఫ్రేమ్ అవ్వాలంటే ఎందులో నుంచి ఫ్రేమ్ అవ్వాలి? ఈ 12 మెంబర్స్ కమిటీలో నుంచి ఫ్రేమ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు కింద క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు ఎంతమంది కావాలంట మనకి కమిటీలో మెంబర్స్ ఎంతమంది? 4 పీపుల్ అన్నాడు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేస్ ఈక్వల్స్ టు 12C4. అంటే మనకి కింద డినామినేటర్ని మనం డెరైవ్ చేసాం, అంతేనా? డౌట్ ఉందా? ఇందట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు ఎనీబడి. ఏమా ప్రాబిలిటీలో ప్రాబ్లం చేసేటప్పుడు డౌట్లు అడిగితేనే మీకు ప్రాబ్లం వస్తుంది, ఓకేనా? ఏమా ముందుకెళ్ళనా? ప్రొసీడ్ అవ్వచ్చా? రైట్. సో అంటే మీరు ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్ అనేది మీకు క్లారిటీ వచ్చింది, అవునా? ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం మనం అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చూద్దాం. ఏం కావాలి మనకి? ఫస్ట్ దట్ ఈజ్ యువర్ ఫేవరబుల్ థింగ్. ఏంటిది ఫేవరబుల్ థింగ్? ఏంటిది? 2 ఇండియన్స్ 2 పాకిస్తానీస్ కావాలి సార్. Pakistan. Indians and 2 Pakistanis. ఎలాగ చేస్తారు? మీరు ఎలా చేస్తారు ఇప్పుడు? ఏమా 2 by ఏమా విశ్వనాథ్ మీరు ఎలా చేస్తారు? అదే సార్ 3 ఇండియన్స్ లోంచి 2 ఇండియన్స్ తీసుకుని దానికి అడిషనల్ మనం 4 పాకిస్తానీస్ నుంచి 2 పాకిస్తాన్. ఇక్కడ మీరు ఎడిషనల్ ప్రాపర్టీ అప్లై చేస్తారా, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తారా, లేకపోతే కండిషనల్ ప్రాపర్టీని అప్లై చేస్తారా? మల్టిప్లికేషన్ అప్లై చేయాలి సార్. ఎందుకని? ఇండియన్స్ పాకిస్తానీస్ ఇద్దరిద్దరు ఖచ్చితంగా కావాలి కాబట్టి సార్. ఓకే, రైట్, గుడ్. ఇంకా అంతే. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి? ఇక్కడ మనం 3 ఇండియన్స్ 4 పాకిస్తానీస్ అండ్ 5 అమెరికన్స్. సో ఫస్ట్ గ్రూప్లో లెట్ us assume P of A is equals to the probability of selecting an Indian. Next, P of B is equals to the probability of selecting a Pakistani. P of C is equals to the probability of selecting an American. ఓకేనా? సో P of A, P of B, P of C అలాగే 3 రాసుకున్నాం. రైట్. సో ఫస్ట్ మనకు కావాల్సినటువంటి ఫేవరబుల్ కమిటీ ఎలా ఉండాలంట? మేబీ 2 ఇండియన్స్ అండ్ 2 పాకిస్తానీస్. అంటే ద కమిటీ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఇండియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తానీస్. సో ఫర్ దట్ పర్పస్ P of A and P of B.
So here A means the probability of selecting an Indian. Similarly, B means the probability of selecting a Pakistani. So P of, one more point here, these things are independent events or dependent events? Emma, అవి ఇండిపెండెంట్ ఈవెంట్సా డిపెండెంట్ ఈవెంట్సా? ఇండిపెండెంటే సార్. ఎలా, హౌ? అంటే తర్వాత కేసు ఏం లేదు కదా సార్, ఇది జరిగితేనే అది జరగాలని. ఖచ్చితంగా ఇండివిజువల్ ఇండియన్స్ 2 పాకిస్తానీస్ డ్రా చేస్తాం అంతే సార్ మనం. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్. మా గాయత్రి మీరేమని చెప్తారా? లేదు సార్. ఓకే, మనీషా? సార్ నథింగ్ సార్. ఓకే, రావణ్? అంటే ఇది డిపెండెంట్ అనుకుంటున్నాను సార్. ఎలాగమ్మా? అంటే 2 ఇండియన్స్ 2 పాకిస్తానీస్ తీయటం వల్ల అమెరికన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. ఓకే, ఎలా, హౌ? అంటే కేస్ 1 బట్టి చూస్తే మనకి అది పర్ఫెక్ట్ సార్. బట్ ఓవరాల్ గా చూస్తే మనకి అమెరికన్స్ అనేది మనం ఏమీ తీయట్లేదు కదా సార్. ఒకళ్ళు కూడా చూసేసుకోవట్లేదు కాబట్టి మేబీ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వదు కదా. ఓకే, రావణ్? ఏమ్మా రావణ్? సతీష్? ఓకే, నెక్స్ట్ ఉదయ దుర్గా. ఇప్పుడు ఈ ఇండియన్స్ని డిరైవ్ చేసినంత అమ్మ, ఇప్పుడు ఏంటంటే మనం డిపెండెంట్ ఈవెంట్స్, ఏది అమ్మ ఏది మనీషా, మనం డిపెండెంట్ ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ డిరైవ్ చేయాలి లేదా అలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి కొన్ని బేసికల్గా కొన్ని థింగ్స్ తెలుసుకోవాలి. ఏంటమ్మా ఫస్ట్ అంటే అది, ఇప్పుడు ఇండియన్స్ని డిరైవ్ చేయడం వల్ల కానీ అసలు ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటిది? the probability which is not affecting and which is not affected by deriving the probability of the other. ఓకేనా? అంటే ఇప్పుడు ఇండియన్స్ డిరైవ్ చేయడం వల్ల ఆ కమిటీలో అమెరికన్స్కి వచ్చే నష్టమే ఉండదు. ఎందుకని మనకి కమిటీలో ఎంతమంది ఉండాలి? ఓన్లీ 4 మెంబర్సే ఉండాలి. ఆ 4 మెంబర్స్తో మనం ఎలా అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు కమిటీని. ఓకేనా? అందుకని ఇవన్నీ ఇన్ కేస్ ఎఫెక్టెడ్ కనుక అయితే అంటే ఏంటిది, ఫస్ట్ టీంలో 4 తీసుకొని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళని జాయిన్ చేయకుండా రిమైనింగ్ వాళ్ళతోటే కనుక మీరు ఇంకో కమిటీని కనుక డిరైవ్ చేస్తే అప్పుడు అది మీకు డిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే రీప్లేసింగ్, నాట్ రీప్లేసింగ్. ఇఫ్ ఇట్ ఈస్ రీప్లేసింగ్ దట్ ఈస్ ఇండిపెండెంట్ కేసెస్. నాట్ రీప్లేసింగ్ అయినప్పుడు మాత్రమే మీకు కండిషనల్ ప్రాబిలిటీ అప్లై అవుతుంది. కండిషనల్ ప్రాబిలిటీ అప్లై అయినప్పుడు మనకు ఇక డిపెండెంట్ కేసెస్ అనేది జనరల్గా వస్తాయి మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే ఆ సిచ్యువేషన్ అనేది లేదు. ఓకేనా? ఏంటి ఇక్కడ రీప్లేసింగ్, నాట్ రీప్లేసింగ్ అనే సిచ్యువేషన్ లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఆ కమిటీ ఫార్మేషన్ వల్ల, అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటిది, మా పర్మిటేషన్స్ కాంబినేషన్ చెప్పుకునేటప్పుడు ఆ కమిటీ ఫ్రేమ్ చేయటం వల్ల, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే మనకి 3 లెటర్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైము 2 మెంబర్స్ తీసుకుంటే మనం ఎన్ని కాంబినేషన్స్ ఎన్ని చేయగలమమ్మా మనం అంటే ఏబి, బిసి, సిఏ. ఇప్పుడు ఈ ఏబి ఇలాగ కమిటీ ఫ్రేమ్ చేయటం వల్ల సికి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? దట్ ఈజ్ వన్ స్టైల్. అంటే ఏబి అలాగా ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఫ్రేమింగ్ ఆఫ్ ద కమిటీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా ఫ్రేమ్ చేయొచ్చు అని మాత్రమే స్టడీ చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఇండియన్స్ తీసుకున్నంత మాత్రాన అమెరికన్స్కి వచ్చే నష్టమే ఉండదు, అలానే పాకిస్తానీలు తీసుకున్నంత మాత్రాన ఇండియన్స్కి వచ్చే నష్టమే ఉండదు. ఓకేనా? క్లియర్? రైట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ వద్దాం. ఏంటిది? పి ఆఫ్ ఏ అండ్ బి మీన్స్, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు, 2 ఇండియన్స్ అండ్ 2 పాకిస్తానీస్. అంటే దట్ కమిటీ మస్ట్ బి ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తానీస్.
సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే అది సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ అండ్ పి ఆఫ్ బి. ఓకేనా, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ అదే కదా. సో పి ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ పి ఆఫ్ ఏ అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ యాన్ ఇండియన్. సో పి ఆఫ్ ఏ ఎంత వస్తుందండి ప్రాబబిలిటీ? విశ్వనాథ్ ఎంత వస్తుందమ్మా? టోటల్ గా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. స్క్రీన్ కనిపిస్తుందా? 3C2 డివైడెడ్ బై 12C2. ఓకేనా, 12C4. ఓకేనా. లేదు సింపుల్ గా ఇంకొక చిన్న ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏంటిది ఫేవరబుల్ కేస్ 3C2 అని రాసుకోండి. అంటే 3 అవుట్ ఆఫ్ 3 ఇండియన్స్ లో నుంచి మీరు 2 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. నెక్స్ట్ పి ఆఫ్ బి అంటే ఏంటిది? పాకిస్తానీ సెలెక్ట్ చేస్తున్నారు. ఎంతమందిలో నుంచి? 4 మెంబర్స్లో నుంచి 4C2. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని కనుక చూస్తే మనం ఫేవరబుల్ థింగ్స్ చూస్తే 3C2 ఇంటూ 4C2 బై 12C4 సరిపోయిందా? అంటే ఏంటిది? ముగ్గురు అవుట్ ఆఫ్ 3 ఇండియన్స్ లో నుంచి 2 మెంబర్స్ ని తీసుకున్నారు. అలానే అవుట్ ఆఫ్ 4 పాకిస్తానీస్ నుంచి 2 మెంబర్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఎంతవరకు రైట్ అమ్మా అంటే ఇక్కడ యూ కెన్ కన్సిడర్ ఆర్ వాల్యూస్. ఆర్ వాల్యూస్ కనుక కన్సిడర్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 టుగెదర్ 4. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంతమ్మా అంటే టుగెదర్ 4. సో 2 ఆర్ వాల్యూస్ సరిపోయినాయి కాబట్టి మనకి ప్రాబ్లం అనేది సరిపోయినట్టే లెక్క. ఓకేనా. సో ఫైనల్గా ఆన్సర్ 3C2 అంటే ఎంతండి? 3C2 మీన్స్ హౌ మచ్? 3 sir. 2నా? ఓకే 3 sir. 3 sir. 3 ఇంటూ 2 బై 2 ఇంటూ 1 అంటే 3 ఆన్సర్. 4C2 అంటే 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1. సిక్సా? 4C2 వాల్యూ ఎంతమ్మా? 6 సరిపోయిందా? కరెక్టేనా నేను చేసిన లెక్క అయితే? sir. నెక్స్ట్ 12C4 వాల్యూ. C4 వాల్యూ ఎంతమ్మా? 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3s 12, 2 5 ఎంత? 9 5s 45. 495 వచ్చింది సార్. ఏమ్మా? 495. అవును 5 9 495. 18 by 495. That is the first answer. That is first question answer. That is second question. Second question ఏంటండి? ఏమడిగారు సెకండ్ క్వశ్చన్? 1 Indian, 1 Pakistani and 2 Americans. ఈజీ. ఐ థింక్ ఇది ఫస్ట్ పైది అర్థమైతే సెకండ్ ఈజీనే. ఎలాగా? 1 ఇండియన్ అంటే ఎంత? 3C1 అంటే P of A and B and C. P of A, P of B and P of C ఎంతమ్మా అంటే 3C1. 1 ఇండియన్. ఎంతమంది పాకిస్తానీస్ అండి? 1 పాకిస్తానీ. 4C1. ఎంతమంది అమెరికాస్ అమ్మా? 5లో నుంచి 2.
5C2 by 12C4 సరిపోయిందా? సో 3C1 అంటే అవుట్ ఆఫ్ 3 Indians 1%. Similarly, out of 4 Pakistanis 1%, and out of 5 Americans 2%. So together 4 members అయ్యారు. సో న్యూమరేటర్లో 4, డినామినేటర్లో కూడా 4 సరిపోయింది కదమ్మా. సో అంటే ఇంకా కరెక్ట్ చేసింది కరెక్టే. సింప్లిఫై చేసి ఎంత వస్తుందండి ఆన్సర్? ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? విశ్వనాథ్, ఆర్ యూ దేర్? 120/495 వస్తుంది సార్. ఓకే, 120 అంతేనా? సార్ 495. రైట్. థర్డ్ థింగ్ కనుక చూసుకుంటే ఏమడిగారండి? ఆల్ 4 మస్ట్ బి అమెరికన్స్, అంతేనా? సార్ ఆల్ 4 మస్ట్ బి అమెరికన్స్ అంటే ఏంటిది? పి ఆఫ్ సి ఓవరాల్గా అంతే కదా. సో 4C4 5C4 by 12C4. సో 5C4 అంటే వాల్యూ ఎంతమ్మా? 5 into 4 3 2 1 1 by 4 3 2 1 5 by 495. ఓకేనా? ఇలాగ మనం 3 సిచ్యువేషన్స్ని స్టడీ చేస్తాం. ఓకేనా? ఇందుట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఎనీబడి ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? రైట్. థర్డ్ థింగ్ చేద్దామా? థర్డ్ వన్ ఏంటిది? థర్డ్ వన్, ఫోర్త్ వన్ యూ ట్రై. A box contains 6 red, 4 white balls. Sorry. Vishwanath. Sir. Remaining 2 problems try చేయండి అమ్మా. ఓకేనా? కొంచెం కంటిన్యూస్గా అంటే కొంచెం ఐఎమ్ అనేబుల్ టు స్పీక్. బ్రేక్ ఇచ్చేసి ఈవినింగ్ అన్నా మళ్ళీ కలుద్దాం. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఈలోపు మీరు ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈవినింగ్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సరేనమ్మా, జాగ్రత్త. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.